వాళ్ళిద్దరిని నేను కలిస్తే వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళన్న విషయం తెలిసిపోతుంది, సగం ఆస్తి తేజాకి వెళ్ళిపోతుందనే కదా మీ భయం. అందుకే కదా మీరు నన్ను వాళ్ళని కలవనకుండా చేస్తున్నారు. మీరు మమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు నాన్న. గతంలో మేము తప్పులు చేసుండొచ్చు నాన్న, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాము. ఆస్తి పాస్తులు కాదు నాన్న, అక్కా చెల్లెళ్ళన్న విషయం వాళ్ళిద్దరికీ తెలిస్తే మేనకోడళ్ళిద్దరిలో ఎవరో ఒకరి ప్రాణం పోతుందని భయపడుతున్నాం నాన్న. ప్రాణం పోతుందా? ఏమంటున్నారమ్మా? వాళ్ళ జాతకాల్లో ఉన్న దోషం అలాంటిది నాన్న. వాళ్ళిద్దరి జాతకాల్లో ఉన్న దోషం కారణంగానే చిన్నప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయారంట నాన్న. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలనే విషయం తెలిసి ప్రయత్నించడం వల్లే సూర్య మా తమ్ముడు చనిపోయారంట నాన్న. అందుకే ఈ నిజం తెలిసి కూడా ఇంతకాలం వాళ్ళకి చెప్పలేదు. ఆఖరికి మా మనసు ఉండబట్టలేక ఒకసారి చెప్పేద్దాం అనుకున్నాం. అలా అనుకున్నామో లేదో పూజకి యాక్సిడెంట్ అయి గతాన్ని మర్చిపోయింది. ఇప్పుడిప్పుడే మనిషి అయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు చెప్తే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చనిపోవటం ఖాయం నాన్న. నేను నమ్మనమ్మా, మీరు చెప్పిన మాటలు నేను నమ్మను. అరే నాన్న! అవునమ్మా, ఒకవేళ వాళ్ళ జాతకాల్లో ఏదన్నా దోషాలుంటే దోష నివారణ చేయిద్దాం, అంతేకాని వాళ్ళని కలిసి నిజం చెప్పకుండా నేను ఉండలేను. అదంతా తర్వాత చెప్తా. ముందు మా నాన్న పూజని తేజని కలిసి నిజం చెప్పేస్తానంటున్నాడు. తల మీద ఒకటిచ్చి మళ్ళీ కోమలోకి పంపించేస్తే బెటర్ ఏమో. మా నాన్నకి నేను ఒక అబద్ధం చెప్పాను, అది నిజమని ఆయన నమ్మేలా మీరు ఒక పని చేయాలి. ఏంటది? ఈ పని చేస్తే మీరు సేఫ్, మరి మాకేంటి? బావా బావా బా ప్రస్తుతానికి ఈ 50,000 ఉంచండి. బావా 50,000 బావా? సరే అయితే నేను వెళ్ళి మీకు ఫోన్ చేస్తాను. పదరా బామ్మర్ది. వెళ్దామా నాన్న? తాతగారిని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తీసుకెళ్లారన్నారంటే వాళ్లతో పాటు పూజ కూడా వచ్చి ఉంటుంది. కొంచెం ముందుగా వెళ్ళుండాల్సిందే. పూజని కలిసి ఉండేదాన్ని. ఎలాగైనా వాళ్ళని కలవాలి. ఆ ధనుంజయ్ గాడు పూజని క్రాంతిని గాని కలిసి ఉంటే ఇద్దరికి నిజం తెలిసిపోయి ఉండేది. ఆయన ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచి ఉండేవాళ్ళు. అప్పుడు క్రాంతి కూడా అక్కడే ఉండేది. కాబట్టి మనకి చెప్ప మిగిలేది. దేశంలో ఇంతమంది డబ్బున్న వాళ్ళు ఉండగా ఆ పూజ వెనకాల ఎందుకు పడుతున్నావు బావా నువ్వు? పూజ కంటే అమాయకురాలు, దాని అత్తల కంటే స్వార్థపరులు ఇంకెవ్వరూ ఉండర్రా. తాతయ్యని ఎవరు తీసుకెళ్ళుంటారు బావా? ఎవరు తీసుకెళ్తారు? ఫోన్లో చెప్పారు కదా, అమ్మ వాళ్ళే తీసుకెళ్ళుంటారు. మన తర్వాతే కదా వాళ్ళు బయలుదేరింది. మనకంటే ముందు ఎలా తీసుకెళ్తారు? దారిలో మన కార్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది కదా, అందుకే వాళ్ళు ముందొచ్చి తీసుకెళ్ళుంటారు. ఎటు ఇంటికి వెళ్తున్నాం కదా, ఇంటికి వెళ్ళేసరికి తాతయ్య అందరూ ఇంట్లో ఉంటారు.
నువ్వేం కంగారు పడకు. బావా క్రాంతి రేయ్ దొరికిందిరా, పోనీ చెయ్యి. ఏసేరా కుదు. హలో, క్రాంతి మా దగ్గరే ఉంది. సరే వస్తున్నా. అదేంటమ్మా అటు వెళ్తూ ఇటు తిప్పావు? అటు రోడ్డు బాలేదు నాన్న. రై, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా? ఓహో నువ్వా? హే, కళ్ళు కనిపించట్లేదా? మాకు కళ్ళు కనిపించక కాదే, కావాలనే గుద్దాం. మా బావ పంపిన మనుషుల్ని తన్ని తగలేస్తావా? అందుకే చంపేద్దామని గుద్దాం. జస్ట్ మిస్ అయిపోయావే. కానీ ఇప్పుడు మిస్ అవ్వవే. ఒరే బాబ్జీ, నా చేతుల్లో చాలా సార్లు చావు దెబ్బతిన్నావు. నేను వదిలి పెడితేనే బతికిపోయావు. అయినా నీకు బుద్ధి రాలేదా? నువ్వు కాబట్టి వదిలేసావే, కానీ మా బావాల వదలడు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నీ మొండి కత్తులు నన్నేం చేస్తాయిరా? బావా అమ్మ లలిత, తేజమ్మా తేజమ్మా, తేజ తేజ అమ్మ, నాన్న తేజ అమ్మ, తేజ నాన్న, తేజ వద్దు నాన్న, ఆగండి. అమ్మో 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 అమ్మో. ఓ తేజమ్మ, తేజమ్మ. వాళ్ళు చంపేస్తారు నాన్న. ఏయ్! ఏయ్! మిమ్మల్ని అక్క నువ్వు పోనీ అక్క, పోనీ. అదేంటమ్మా, అక్కడ నా మనవరాలికి గాయం అయితే తీసుకుపోతారేంటి? నాన్న, తనకి ప్రస్తుతం అయిన గాయం చిన్నదే నాన్న. ఇప్పటికైనా అర్థమైందా?
తన జాతకంలో ఉన్న దోషం గురించి. ఇందాక వాళ్ళకి నిజం చెప్దాం అనుకున్నాం, క్రాంతి మీద అటాక్ జరిగింది. ఇంతకాలం తర్వాత కోమాల నుంచి బయటకు వచ్చావు. ఇక నుంచైనా వాళ్ళతో కలిసి ఉంటావా? వాళ్ళలో ఒకళ్ళు చంపేసుకుంటావా? లేదు లేదమ్మా, నా మనవరాళ్ళు క్షేమంగా ఉండాలి. వాళ్ళిద్దరూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. అప్పుడు ఈ నిజాన్ని నీ గుండెల్లోనే దాచుకో నాన్నా. అయితే నేను ఇప్పుడు ఇంటికి కూడా రావద్దంటారా? వద్దుగాలే నాన్న. ఎలాగమ్మా? నేను ఇంటికి వస్తే వాళ్ళిద్దరు నన్ను గుర్తుపడతారు కదా. దానికి ఒక ప్లాన్ ఆలోచించి పెట్టాం నాన్న. ప్లానా? అవును నాన్నా, నువ్వు నీలా కాకుండా గెటప్ మార్చుకుని రావాలి. మాకు తెలిసిన వాళ్ళని చెప్పి వాళ్ళకి తాతయ్య అవుతారని చెప్పి పరిచయం చేస్తాం. నేను తాతనైనా ఆ విషయం వాళ్ళిద్దరికీ చెప్పకుండా తాత అని పిలిపించుకోవాలన్నమాట. పూజకి నువ్వెవరో చెప్తావు నాన్న, క్రాంతికి ఒక్కదానికి తెలియదు. అదేంటమ్మా? అదంతే నాన్న, నువ్వు అక్క మాట విను. అవన్నీ అక్క చూసుకుంటుంది కదా. నాన్న, నువ్వెవరో క్రాంతికి తెలియకపోతే ఏంటి? మీ ఇద్దరు మనవరాళ్లతో నువ్వు తాత అని పిలిపించుకుంటావు కదా. వాళ్ళిద్దరితో హ్యాపీగా ఉంటావు, అది చాలదా? కొంతకాలం నాన్న, జాతకాల దోషాల నివారణ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్దాం. ఇదేంటి ఇంటికి తాళం వేసింది? మనమే కదా వెళ్ళేటప్పుడు వేసి వెళ్ళాం. అది కాదు బావా, అంటే అత్తయ్య వాళ్ళు తాతయ్యని తీసుకొని ఇంటికి రాలేదన్నమాట. అవును. అయితే హాస్పిటల్ నుంచి తాతయ్యని అత్తయ్య వాళ్ళు తీసుకెళ్లారా, లేకపోతే ఇంకెవరైనా? నాకెందుకో భయంగా ఉంది. ఎందుకైనా మంచిది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పద బావా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అమ్మ వాళ్ళు తాతయ్యని తీసుకొని వస్తున్నారేమో, మనం ముందే వచ్చేసి ఉంటాం. అమ్మ వాళ్ళని రానివ్వు, వాళ్ళతో పాటు తాతయ్య లేకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దాం. ముందు తలుపుతి. క్రాంతి, నువ్వెక్కడికి వెళ్ళావు? అయ్యో, చేతికి ఆ దెబ్బేంటి? ఆ బాబ్జీ గాడు అటాక్ చేశాడు పూజ. నన్ను చంపాలని చూశాడు. నా చేతిలో తప్పించుకుని పారిపోయాడు. అయ్యో, బ్లడ్ బాగా పోతుంది. బావా, లోపలికి వెళ్ళి పసుపు తీసుకురా. వెళ్ళు. అవును, మనం విడాకులు ఇచ్చేస్తున్నాం కదా, ఎందుకింత ప్రేమ చూపిస్తున్నావు? బావా, త్వరగా రా. ఉండు. ఏంటి బావా, పెళ్లి నడక నడుస్తున్నావు? చెప్పిన మాట వినకుండా చేస్తే ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ ఇలాగే వస్తాయి. ఇంతకీ ఆ బాబ్జీగా నిన్ను ఎక్కడ అటాక్ చేశాడు? అది హాస్పిటల్ రోడ్ ఉందిగా, అక్కడి నుంచి వస్తుంటే. హాస్పిటల్ రోడా? మేము అక్కడి నుంచి వచ్చామే. మీరెట్టెందుకు వచ్చారు? అది కళ్యాణ్,
పూజ, తేజ. నాన్న, తన పేరు తేజ కాదండి, క్రాంతి. ఎవరైతే అయినా నాన్న అదే పెదనాన్న యా 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 యా. పిల్లలిద్దరూ ఫారెన్ వెళ్ళిపోతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారని ఇంటికి తీసుకొచ్చాం. మరి తాతయ్య? తాతయ్యనేనమ్మా. ఎంత కాలమైందమ్మా మిమ్మల్ని ఇద్దరిని చూసి. మీరెప్పుడు మా ఇంటికి వచ్చినట్టు లేరే. వీళ్ళిద్దరిని ఎప్పుడు చూశారు? ఆ, 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 చిన్నప్పుడు చూశాను. చిన్నప్పుడు అంటే నన్ను చూశారు, క్రాంతిని ఎప్పుడు చూశారు? ఆ, 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 పూజ చాలా తెలివైంది. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే. ఇద్దరూ ఒకసారి ఇలా రండమ్మా, రండి. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసే రోజు తప్పకుండా వస్తుందమ్మా. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు. మేమక్క చెల్లెలమా? అదే మీరిద్దరు సొంత అక్క చెల్లెళ్ళ ఉంటారని మేము చెప్పాము. అదే మీతో అంటున్నారు. ఓహో, ఎస్ 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 ఎస్. ఏరా మనవడా, నా మనవరాల్ని బాగా చూసుకుంటున్నావా? తెంగరేషాలు వేస్తూనే ఉన్నావా? మాకు పెళ్ళయిందని మా గురించి అంతా అంటే హాస్పిటల్ నుంచి వచ్చాం కదా మనవడా, అందుకే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. హాస్పిటల్ నుంచి వచ్చారా? అయ్యో, అదే పిల్లలిద్దరూ ఫారెన్ వెళ్ళిపోయారు కదా, ఆ బెంగతో బెడ్ ఎక్కేస్తే హాస్పిటల్లో పడ్డారు. అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాం. అదన్నమాట విషయం. అవునవును, వాళ్ళు చెప్పిందే నిజం. నాన్న, అదే పెదనాన్న, మీ ఆరోగ్యం అసలే బాలేదు. అనవసరంగా మాట్లాడకుండా రెస్ట్ తీసుకుందరు గానీ పదండి. ఓకే 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 ఓకే. ఏంటి నాన్న నువ్వు? చాలా కాలం తర్వాత నా ఇద్దరు మనవరాళ్ళని చూశాను కదమ్మా. ఆ తొందరలో నువ్విలాగే తడబడి భయపడితే తర్వాత నీ మనవరాళ్ళకి ప్రమాదం నాన్న. తెలుసమ్మా, అందుకే కదా నా కళ్ళ ముందే వాళ్ళున్నా నిజం చెప్పకుండా వాళ్ళని దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. ధనుంజయరావు గారు? ఎవరు? నాన్న, తాతయ్య, నువ్వే కదా? తాతయ్య, నువ్వే కదా? నువ్వే కదా తాతయ్య? తాతయ్య, నువ్వే కదా? అవునమ్మా, నేనే. తాతయ్య, నువ్వే అయితే
ఈ గెటప్ ఎందుకు వేసావు తాతయ్య? ఆ బాబ్జీ గారి నుంచి తప్పించుకోవడం కోసం ఈ గెటప్ వేయాల్సి వచ్చిందిరా. నెల రోజుల్లో ఎక్కడున్నా సరే నాన్నని చంపేస్తామని వాడు ఛాలెంజ్ చేశాడు.